అండ్ హియర్ కమ్స్ ద బ్యాక్ పైపర్ ఆఫ్ ద డే. ఇయ్యాల మా రేవంత్ అన్న నిన్న మేము సగమే మాట్లాడినాం ఉగాది ఉత్సాహంలో. ఆయన చాలా మాట్లాడిండు అసెంబ్లీలో. ఆయన మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండ్రు, ఏం చేసిండ్రు, ఎక్సెట్రా అని చెప్పి మనం ఆలోచించాలి కదా. మా అన్న రేవంత్ అన్న, మీరు ఒక సినిమా చూసిర్రు అనుకుంటా, రానా దగ్గుబాటిది, ఏది నేనే రాజు నేనే మంత్రి. ఇవాళ మా రేవంత్ అన్న ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమనని? నేనే హరి నేనే హరా. ఏం మాట్లాడుతున్నావు గిరీష్, మైండ్ దొబ్బిందా అని అంటే, నాకు దొబ్బింది మైండ్ నిజంగానే. మళ్ళీ నేను కరెక్ట్గా విన్నానా లేదా అనేది మీరే చూడుండ్రి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పంచాయతీ మొత్తం మళ్ళీ నేను ఇట్లా టేబుల్ వేసుకొని వచ్చిన. వినాలా, రాసుకోవాలా, మళ్ళీ దానికి కౌంటర్ రాసుకోవాలా, దానికి ఆధారాలు వెతకాలా, టైం అవుతుంది కదా. అందుకే 8 గంటలకు మొదలెడతారు అందరూ, మేము 8:45కి మొదలెడతాం. 8:30 నుంచి 15 మినిట్ మేము దాటినాము అని అంటే మీరు అర్థం చేసుకోండి ఇక. ఖచ్చితంగా డేటా పెద్దది. సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు ది చిట్టా. రేవంత్ అన్న నిజంగానే హరియా హరుడా, రాముడా శివుడా, ఆయననే రాముడు ఆయననే శివుడు, ఈ కన్ఫ్యూజన్ నాకు జరగాలే. శివుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా భూమి మీదకి ఏదో ఒక అవతారం రూపంలో తీసుకున్నట్టు నాకైతే తెలియదు. నాకు పెద్ద వేద జ్ఞానాలు ఏం పెద్దగా లేవు, కానీ అడుగుతున్నాను. అట్లీస్ట్ అవతార పురుషుడు నా శ్రీమన్నారాయణుడు అని చెప్పి చెప్తారు. బట్ ఇవాళ మళ్ళా నేనే హరుడిని అని చెప్పి చెప్తున్నంటే శివుడి అంశమై ఇవాళ మన రేవంత్ రెడ్డి వచ్చిండా, లేకపోతే నారాయణుడి అంశమై ఒక నీటి బిందువై మనకందరికీ దర్శనం ఇస్తున్నాడా? సో లెట్ మీ టాక్ అబౌట్ నేనే హరి నేనే హరా. రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే, నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే రాక్షసుల లెక్క పక్కకున్న ప్రతిపక్షాలు నవ్వుతున్నాయి అధ్యక్ష. కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే, ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంటి బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష అని చెప్పి మాట్లాడుకుంటా గీడిదాకా మంచుకుంటుండే టాపిక్. ఆయన ఏమన్నాడు, వెనకటికి మీకు ఒక కథ చెబుతున్న అధ్యక్ష. రాముడు లంకా దాడికి చేస్తున్నప్పుడు, లంక మీద దండయాత్రకు పోతున్నప్పుడు, రామసేతు కడుతున్నప్పుడు అక్కడ పక్కనున్న రాక్షసులు నవ్వుతుండే అధ్యక్ష. కానీ వానర సైనికులు ఎప్పుడు నిరాశ పడలే అధ్యక్ష, రామసేతు వేసిరు అధ్యక్ష అని చెప్తే. రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేదేంది, ఆ వారధి కట్టేది ఇలా బొంద ఇలా బోకే అని. దీనమ్మ జీవితం ఈ సినిమా డైలాగుల మనుగడ. అసలు అదో పెద్ద మహాసముద్రం, లంక ఎన్నో గాడు ఉన్నది. గాడికేని రామసేతు వేస్తుంటే వాళ్ళకి లంకలోకి రాక్షసులకు కనిపించిందా? సపోజ్ వాళ్ళకి హైట్ అంత పెద్దగా ఉందని అనుకుందాం, అలా కనబడ్డదని అనుకుందాం. వాల్మీకి రామాయణంలో ఏడ కూడా రాక్షసులు ముందే రామసేతు వేస్తున్నట్టు, వాళ్ళు నవ్వినట్టు ఎక్కడన్నా ఒక్క సన్నివేశం అన్న కనిపించిందా? రేవంత్ అన్న రామాయణంలో తప్ప కనిపించిందా? నువ్వు ఎందుకు నా సనాతన ధర్మాన్ని హేళన చేసేందుకు తీసుకొని వస్తావు? నీకు తెలియని చరిత్ర. ఈ రాక్షసులు ఏడ కనిపించరు, అది వేరే విషయం. రావణాసురుడికి స్పైల ద్వారా తెలిసింది రాముడు తన సైన్యంతో వస్తున్నాడు అని. గాడిదాకానే ఉన్నది చరిత్రలో. నిజంగా చెప్పాలనంటే సముద్రుడు నాలా ఎప్పుడైతే రామసేతువు కడుతున్నాడో సముద్రుడు దర్శనమిచ్చి గైడ్ చేసి పెట్టిండు, ఇక్కడిక్కడ రామసేతువు కట్టి అని. అసలు వానర రాక్షసులు నవ్విన సన్నివేశం ఏడున్నది అని అడుగుతున్నా నేను. వేర్ ఈజ్ ద టెక్స్చువల్ ఫిడిలిటీ మై డియర్ సీఎం? ప్లీజ్ టెల్ మీ. ఒక ఫ్రీ లాన్సింగ్ మైథాలజీ మాట్లాడకు రేవంత్ అన్న, సబ్జెక్ట్ మాట్లాడు బడ్జెట్ సెషన్లల్లో. ఇంకొక ముచ్చట ఏం మాట్లాడతారంటే, పాలసీ అందరికీ గుణపాఠం నేర్పుతుంది అని చెప్పి చెప్తారు. మీరందరూ నవ్వుతున్నారు కదా మా పాలసీల మీద. పాలసీ అందరికీ మీకు సుక్కలు చూపిస్తుంది మా పాలసీ అని అంటే, ఎస్ సుక్కలు చూపించింది. మీ హైడ్రా పాలసీ సుక్కలు చూపించింది. మీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో సుక్కలు చూపించింది. మీరు అన్నారు కదా, నాకు ఆకలి అవుతుంది మా ముఖ్యమంత్రి గారు, నాకు జర గింత కూడు పెట్టుర్రి, నాకు ఆకలి అవుతుంది అని అంటే, కూడు దూరం మాట, మీ కడుపు ఖరాబ్ ఉంది, అన్నం ఖరాబ్ చేస్తారు మీరు అని చెప్పి నోటి ముందటి నుంచి కూడా కూడు లాక్కపోయే పరిస్థితి తీసుకొచ్చారు మీ పాలసీలు. హైడ్రా దానికి ప్రత్యక్ష నిదర్శనం. వెలుగుమట్ల ఖమ్మంలో ప్రత్యక్ష నిదర్శనం. జర్నలిస్టుల అరెస్ట్, తొలి వెలుగు రఘు, కాళోజీ శ్రీనివాస్, E99 సంతోష్, వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు మీ యొక్క అరాచక పాలనకు, మీ పాలసీలకు. ఇంకా ఎగ్జాంపుల్ ఏమంటారా సార్? ఇంకా ఎగ్జాంపుల్ ఏమంటారా అని అంటున్నా. ఎండ్లెస్ గ్రాఫిక్స్తో నడుపుతున్నారు సార్ తెలంగాణని. మీరు గ్రాఫిక్స్తో నడుపుతున్నారు మీ గురుగారు లాగా. నిజంగా చెప్పాలనంటే
ఒక విద్యార్థి క్లాస్ రూమ్లో కూర్చొని ఎంత డిసప్పాయింట్ అవుతాడో టీచర్ చక్కగా పాఠం చెప్పకపోతే, అంతకంటే ఘోరంగా ప్రజలు డిసప్పాయింట్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు. పాలసీ మాకు ఒక గుణపాఠం నేర్పుతుందా? నిజంగానే మాకు గుణపాఠం నేర్పింది. ఎందుకు గెలిపించుకున్నాంరా ఈ అడ్డమైన కాంగ్రెస్ని, అందులో రేవంత్ రెడ్డి గారి నేతృత్వాన్ని అని చెప్పి ఇలా మనం మాట్లాడుతున్నాం. ఏమని అన్నాడండి అసెంబ్లీలో? 2034 వరకు మేమే, 2029 అనేది కేవలం ఒక పాసింగ్ క్లౌడ్ అని చెప్పి మాట్లాడిండు. శ్రీరాముల వారి గురించి మాట్లాడిండ్రు. శ్రీరాముల వారితో మీరు కంపారిజన్ చేసుకున్నారు. రామసేతు వానరసేన అని చెప్పి మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. నేనేం అడుగుతున్నా, శ్రీరాముడు ఎప్పుడన్నా నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలిస్తా అని చెప్పి డంక కొట్టుకున్నాడా? పాట రాపించుకున్నంత మాత్రాన రాముడి గుణమే నాది, రామబాణమే నేను అని అనుకున్నంత మాత్రాన కుదరది. యు డజంట్ బికమ్ సంచాలక్ అయిపోరు మీరు ఈ బ్రహ్మాండానికి, శ్రీ మహావిష్ణువు అయిపోరు మీరు. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాల పాటు ప్రజల ఆదరణతో ప్రజలేసిన బిచ్చంతో అయినా ఒక పదవి మీకు లభించింది. ప్రజలు పర్మనెంట్ ఓటర్లు సార్, మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను చెప్తున్నా. రాముడు మర్యాదా పురుషోత్తముడు తన పరిపాలనతో అయ్యిండు తప్ప ఎన్నడూ కూడా నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తా అని చెప్పి చెప్పుకోలే. తను ప్రజలకు మీ పరిపాలన యొక్క ఈఎంఐ ప్లాన్ అనేది ముందు ఇయ్యలే ఎవరికి. ఏదైతే మీరు సాహిత్యం చెప్తున్నారు చూడు, బుకింగ్ బ్రోచర్లు చేసి, ఈ బ్రోచూర్ రేవంత్ రెడ్డి బ్రోచూర్లు ఎప్పుడు పంచలే. రాముడు బ్రోచర్లు పంచలే నేను 2034కు ఉంటానని. డెమోక్రసీ అని అనేది లేదా రాజ్యం అని అనేది లీజ్ డీడ్ కాదు. మీరు ఇలా ప్రజలను సంతకం పెట్టు అని అనగానే పెట్టనీకే. అర్థమవుతుందా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులారా? మీకు నేను చెప్తున్నా, రాముడు కాదు కదా రావణుడి దగ్గర ఉన్న చిన్న అసురుల స్థాయి కూడా మీరు ఎదుగుతలేరు ఇప్పుడు ఇట్లా కంపారిజన్లు చేసుకుంటే. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సార్. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకుపోతా అంటాడు ఎవరు? మన గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. ఏమని అంటాడంటే, నేను విజనరీ కాకపోవచ్చు, నేను ఉద్యమకారుణ్ణి కాకపోతే నేను కష్టపడే జీవిని అని అంటాడు. కష్టము నీ కోసం పడుతున్నావు, ప్రజల కోసం కాదు. నువ్వు ఉద్యమకారుడు కాదు అని చెప్పి నువ్వే చెప్పినావు. తెలంగాణ ఉద్యమకారులకి ఇలా సిగ్గుపడాలా, తెలంగాణ ప్రజలు మొత్తం ఇలా సిగ్గుపడాలా ఎవరిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాము అని. నేను ఉద్యమకారుని కాదు అని చెప్పి ఆయననే చెప్పుకున్నాడు. నేను విజనరీ కూడా కాదు అని చెప్పుకున్నాడు. వెన్ యు ఆర్ నాట్ ఎ విజనరీ, వెన్ యు ఆర్ నాట్ ఏ మూమెంట్ హీరో, దెన్ వై యు ఆర్ ది సీఎం ఆఫ్ తెలంగాణ అనేది ఇలా తెలంగాణ యొక్క అస్తిత్వం అడిగితే మీరు ఏమైనా సమాధానం చెప్తారా? మీరు హార్డ్ వర్కింగ్ అని అన్నారు కదా. రాముడు తన ఒబీడియన్స్తో హీరో అయ్యిండు, రాముడు తన రెస్టారెంట్తో హీరో అయ్యిండు, డ్యూటీ చేసుకుంటా హీరో అయ్యిండు. మీరు అన్నారు కదా 2034 వరకు నేనే సీఎం అని చెప్పి అన్నారు కదా. ఎన్నడూ కూడా రాముడు వనవాసం పో అని అంటే దశరథ మహారాజుకి నేను పోను, నా రాజ్యం ఇది, మీ మాట మీ భార్యకి ఏమిచ్చుకున్న రోజు మీరు నెరవేర్చుకోండి, ఇది నా రాజ్యము నేనే ఉంటా అని చెప్పి కొట్లాడలే దశరథుడితో కొట్లాడలే. విశ్వామిత్రుడు ఎప్పుడైతే పిలిచిండో విల్లు పట్టిండు, ధనుష్ లేవట్టిండు, రాక్షస సంహారం చేసిండు. రాముడు ఎప్పుడు కూడా నేను 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 అని అనలే. అందుకే ఆయన మర్యాదా పురుషోత్తం రాముడు అయిండు. మీరు హైడ్రా పురుషోత్తం రేవంత్ అయ్యిండ్రు, రేవంత్ ఉద్దీన్ అయ్యిండ్రు. రాముడు ధర్మ ఫస్ట్ అని అన్నారు, మీరు గాంధీ ఫ్యామిలీ ఫస్ట్ అని అన్నారు. సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్నారు. రాముడు ఎన్నడూ సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకోలే. రాముడు తన జనకుడు చెప్పిన, పితృదేవులు చెప్పిన కమాండ్ని ఫాలో అయ్యిండు. మీరు నేనే రాజుని 2034 వరకు అని చెప్పి చెప్తున్నారు. మీరేమన్నా తెలంగాణకు సర్టిఫైడ్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినరా? తెలంగాణ యొక్క ఓటర్ డెమోక్రసీ ఓటర్ సినారియోని లీజ్కి తీసుకున్నారా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్స్ ఆన్ ది అపోజిషన్ లీడర్స్, జర్నలిస్ట్, మీ భాష, మీ వైఖరి, అసెంబ్లీ సాక్షిగా కూడా మళ్ళీ ప్రతిపక్షాలని నిన్న కొన్న అటు ఇటు మీరు మాట్లాడిండ్రు. ఎట్లున్నదని అంటే సార్, పట్టు వస్త్రాలు వేసుకొని మనము బూతులు మాట్లాడితే ఎంత పచ్చి ఉంటుందో, ఇవాళ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులని సార్ వాళ్ళు మాట్లాడిండ్రు వాళ్ళు వదిలిపెట్టండి సార్. మీకంటూ మీరే అన్నారు కదా నేను రేవంత్ రెడ్డి అని అన్నారు కదా, అట్లీస్ట్ ఆ స్వార్థం కనిపించేటట్టన్నా మాట్లాడండి సార్. వాళ్ళు ఎట్లున్నారు అని అనేది వదిలిపెట్టండి సార్. అట్లీస్ట్ మీరు ఎట్లుంటారు అని అనేది అది ఉండురి సార్. పొలిటికల్ జియోనాలజీ, పెడిగ్రీ అనాలిసిస్ ఏంది సార్? నాకు ఇది అర్థం కాదు. కానీ వాట్సాప్ పంచాయతీ చేస్తున్నారు సార్ మీరు అసెంబ్లీలో. వాట్సాప్ పంచాయతీ చేస్తున్నారు మైక్ పట్టుకొని, అఫీషియల్గా లీగల్గా పదవిలుండి. కేటీఆర్ తన స్థానంలో ఒక అపోజిషన్ లీడర్ అయి ఉండి మీ గ్యారంటీలు, మీ డిక్లరేషన్ల మీద డేటా పెట్టి మాట్లాడుతున్నాడు. రైతు భరోసా ఏంది చెప్పు అని అంటున్నాడు. అగర్ రైతు రుణమాఫీ మొత్తం ఊర్లో అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడుతున్నాడు.
అప్పుల మీద మాట్లాడుతున్నాడు, మహిళల స్కీమ్ల మీద మాట్లాడుతున్నాడు, డేటా మాట్లాడుతున్నాడు, ఈ రోజటి గురించి మాట్లాడుతున్నాడు. మీరు పల్నాటి చరిత్ర గురించి మాట్లాడతారేంది సార్? మీ యొక్క గెలుపు గిసాంచుకపోయింది సార్. దేంతో తెలుసా? మీ పాత పురాతన పంచాయతీ కథలతో. ఇంకొకటి ఏమని అన్నాడంటే వీళ్ళందరూ ఎట్లా ఇంకొకటి ఇది నేను ఊకేనే గెలవలే, ఒక్కొక్కల తలకాయలు తొక్కుకుంటా నేను ముఖ్యమంత్రినైనా అని చెప్పి మాట్లాడిండా లేదా గౌరవనీయ ముఖ్యమంత్రి? ఇప్పుడు మీ రామాయణం ఏదైతే కాస్ట్యూమ్ డ్రామా, రేవంత్ రెడ్డి రామాయణ కాస్ట్యూమ్ డ్రామా ఉంది చూడు, స్టేజ్ షో ఉంది చూడు, మేకప్ వేసుకొని మీరు చేయడానికి ప్రయత్నం చేసిరు చూడు, అది కంప్లీట్గా చచ్చిపోయిందే. రాముడు రావణాసురుణ్ణి చంపినాక కూడా నీ తలకాయ తొక్కి నేను నీ లంకని కాన్కర్ చేసిన, సాధించుకున్నా అని చెప్పి మాట్లాడలే. విభీషణుడికి చెప్పి ఒక గౌరవ ప్రధానమైన అంత్యక్రియలు కూడా చేపించిండు. అది నా రాముడు. ఇది రాముడు లక్షణాల? రాముడు పేరు తీసుకునే అర్హత కూడా మీకు ఉందా రేవంత్ అన్న? ఒక మాట అడుగుతున్నా. మీకు చరిత్ర తెలియదు, చరిత్ర దగ్గర ఉన్న సూత్రాలు తెలియదు, సూక్తులు తెలియదు, అందులో ఉన్న పరమార్థం తెలియదు, మీరు పరమాత్మ అని చెప్పి మాట్లాడతారు చూడు, నాకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. రాముడు ఎన్నడూ కూడా నేను తలకాయ తొక్కి అని చెప్పి రాలే, మాట్లాడలే. ఆయనని అందుకే ఆయన మర్యాదనే, ఆయనని మర్యాద పురుషోత్తం రాముడు. నార్మల్ మానవుడు లెక్క జన్మించిండే రేవంత్ అన్న, మీలాగా నాలాగా. ఆయన మర్యాద ఆయనని పురుషోత్తముడి చేసింది. మీరు ఏడ పురుషోత్తములైనరే? ప్రజల పాపాలతో మీరు పాపోత్తముడైతారే, పురుషోత్తముడు గారు పాపోత్తముడైతారు. హైడ్రా ఒకసారి మీరు పొన్రే, ఆటో డ్రైవర్ల గోస మీరు ఇనుండ్రే. అన్నా నేను ఇవాళ మాట్లాడుతున్నా, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫైర్ బ్రిగేడ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లా ఎంతమంది కావాలి, ఎంతమంది ఉన్నారు? నేను ఇవాళ ప్రతిపక్షానికి ఒక టిప్ ఇస్తున్నా. జవహర్ నగర్ బాధితుల పరేషాన్ మీరు ఏమైనా చేస్తుర్రా? విద్యార్థుల గోస మీరు ఏమైనా తీర్చిండ్రా? పెన్షన్ల పైసలు ఏమైనా ఇచ్చిండ్రా? డిఏలు ఇచ్చిండ్రా? పురుషోత్తముడు ఏడైతారన్నా? పురుషోత్తముడు ఏడైతారన్నా? ఈ పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, జరిగినుండ్రి. ఆయన ఏమంటాడంటే ఈ ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుతున్నారు కదా కంప్లీట్గా, అది విషం లాంటిది, హాలాహలం లాంటిది. నేను ఆ హాలాహలాన్ని శివుడిలా నా కంఠంలో మింగుతున్నా అని చెప్పి హరుడైపోయాడు. ఇప్పుడు వెనకటి స్లైడ్లనేమో ఎవరైపోయినారు? హరిలాగా మాట్లాడిండు. ఇక్కడికి రాగానే హరుడైపోయాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ సాధన మదనం జరిగిందనమాట. చిలుక క్షీరసాగర మదనంలా మందర పర్వతం ఏదో ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి చిలుకుతుంటే ఈడ రేవంత్ రెడ్డి అనే పర్వతము చిలుకుతుంటే హాలాహలం ప్రతిపక్షాలు చల్లిరట వాసుకి నాగుల నుంచి. ఆ హాలాహలం కంఠంలో దాచుకున్నాడట రేవంత్ రెడ్డి. ఆహా ఓహో ఎట్లా అన్నా? మీ హైడ్రా ప్రజలు తన గొంతుల నింపుకున్నారు, హాలాహలాన్ని ఆపుకున్నారు. మిమ్మల్ని పల్లెత్తు మాట అంటలేరు. పెన్షనర్లు విషాన్ని గొంతులు ఆపుకున్నారు, పోరలు విషాన్ని గొంతులు ఆపుకున్నారు. జాబ్ క్యాలెండర్ లేక ఎంటీ క్యాలెండర్ చూపించి నాటకాల బూటకం చేస్తున్నారు చూడు, విద్యార్థులు హాలాహలాన్ని కంఠంలో ఆపుకున్నారు. ఉద్యోగస్తులు హాలాహలాన్ని కంఠంలో ఆపుకున్నారు. పెన్షన్దారులు డిఏలు లేక ఆపుకున్నారు. ఇక మెడికల్, విద్య, కేవలం మీ దాంట్లో ఎవరైనా హ్యాపీగా ఉన్నారు అని అంటే ముస్లిం సోదరులు హ్యాపీగా ఉన్నారు, గంతే, ఇంకేం లేదు, ఇంకెవ్వరు లేరు. ఇలా హాలాహలం ఆపుకున్నా. అన్నా ఒకటే ముచ్చట చెప్తున్నా, మృత్యుంజయ మంత్రము తెలంగాణ ప్రజలు రోజు ఉచ్చారణ చేస్తున్నారన్నా. ఎందుకు చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి పాలసీలు వచ్చి మమ్మల్ని ఏడ చంపుతాయనని, ఇల్లులు కూలిపోతాయనని, గాంధీ పేరు మీద, గాంధీ స్టాచ్యూ పేరు మీద గందగి ఎట్లా చేస్తారని మృత్యుంజయ మంత్రాలు రోజు ఇంట్లల్లా హోమాలు చేసుకుంటా చేస్తున్నారు. ఇది మీకు పిక్చర్ చూపిస్తున్నా. ఇక కేటీఆర్, బీఆర్ఎస్ చీట్ చేసి ఎక్సెట్రా అని మాట్లాడితే వీళ్ళు ఏమని మాట్లాడిరాబా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బీఆర్ఎస్ అన్నీ ఫ్యాక్ట్స్ చెప్తలేదు, అడవైన నరేటివ్ చెప్తున్నది, అబద్ధాలు చెప్తున్నది. కేటీఆర్ ఇంట్లో మంచిగా ఆర్టిస్టు ఏదో అన్నాడు కదా, గిట్లా ఈ లాంగ్వేజ్లు అనకపోయినా మీనింగ్లు అన్నాడు. శ్వేతపత్రము తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండవ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏం చెప్పిండ్రు? తెలంగాణ అప్పు ఎంత అని అన్నారబ్బా? 5 లక్షల కోట్లు అని అన్నారు. దాన్ని డ్రామాటిక్గా 6 లక్షలకు తీసుకోవారు, డ్రామాటిక్గా 7 లక్షలకు తీసుకోవారు. అసలు తెలంగాణ అప్పు మీరు వచ్చినప్పుడు ఎంత ఉండేననేది లెక్క కదా. ఇవాళ మీరు 8 లక్షల కోట్ల అప్పు అని అంటున్నారు. తెలంగాణ ఓన్ బడ్జెట్ జిఎస్డిపిని 18,325 crore విత్ సర్ప్లస్ రెవెన్యూ ఎస్టిమేట్ అని చెప్తున్నది రేవంత్ అన్న. నేను ఏం మాట్లాడాలా? ఇగో రాసిన నేను 18,325 crore విత్ రెవెన్యూ సర్ప్లస్ ఎస్టిమేట్. తెలంగాణ డూమ్స్డే థియేటర్లో ఏడున్నది? రేవంత్ రెడ్డి డూమ్స్డే థియేటర్లో ఏడున్నది? మీరు చెప్పినంత ఘాతకేం లేదు, మీరు ఇంకా దాన్ని ఘాతక్ చేస్తున్నారు. నేను హైపర్ లింక్ పెట్టిన తెలంగాణ ఫైనాన్స్
లో వచ్చిన డేటా తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. ఇక 6 గ్యారంటీల గురించి ఇక నేను మాట్లాడొద్దు కూడా. ఎందుకు చెప్పాలా, నిన్ననే మాట్లాడినా. లోన్ వేవర్ గురించి మీరు మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు లోన్ వేవర్ గురించి మాట్లాడితే 2 లక్షల లోన్ వేవర్ మీరు ఇస్తానన్నారు. ఇప్పటిదాకా ఎంత పేమెంట్ చేసినానన్నారు? 21,616 crore. 21,616 crore. తెలంగాణ పోర్టల్ 2024లా ఎంత చెప్పింది? 31,000 crore మీరు వేవర్ చేసిండ్రు అని అన్నారు. 2 లక్షల రూపాయల ఉన్న లోన్లు. దాని తర్వాత 18,000 crore వాజ్ డిపాజిటెడ్ డైరెక్ట్లీ ఇన్ 27 days అని చెప్పిండ్రు. 31,000 crore, దాని తర్వాత 18,000 crore డైరెక్ట్లీ డిపాజిట్ అని చేసిరు. దాని తర్వాత పబ్లిక్ స్పీచ్లు ఏమైనాయనంటే 21,000 అన్నారు, మళ్ళీ 21,616 crore అని అన్నారు. ఏది 31,000 అనుకోవాలనా, 21,000 అనుకోవాలనా, 21,616 అనుకోవాలనా, ఏది అనుకోవాలా? ఏది నెత్తి వీకాలా? ఏది మీరు గడి వీకిరని చెప్పుకోవాలా? కేటీఆర్ అదే మాట్లాడిండనా. విచ్ ఈస్ ది authentic data? Still we are not disputing with you, we are not raising any protest. We are requesting you, what is the authentic data from your perspective, my dear CM? రైతు భరోసా కాడికి వస్తే మీరు పంటలకు, ధాన్యానికి, మక్కలకు, కందులకు, మొక్కజొన్నలకు బోనస్లు ఇస్తానన్నారు. దాని మీద మాట్లాడితే అక్కడ కూడా ప్రతిపక్షం క్లియర్ కట్గా చెప్పి మాట్లాడుతున్నది. 9,000 కోట్లు అనేది అయితే మీరు ఏదైతే మాట్లాడుతున్నారు కదా ఫేజ్ వైజ్లా, ఫస్ట్ ఫేజ్లో మీరు ఎంత అన్నారన్న? ఫస్ట్ ఫేజ్లో 3,590 crores అని అన్నారు. సెకండ్ ఫేజ్లో 2,650 crores అని అన్నారు. మళ్ళీ దాని తర్వాత కంప్లీషన్ ప్లాన్ ఏడున్నదన్న? డేటా ఏం మాట్లాడుతున్నదన్న? నేను అబ్సల్యూట్ డేటా టైమ్స్ ఆఫ్ ఇండియాలో నుంచి తీసుకొని మాట్లాడుతున్నాను. మీరు ఇంకొక మాట అన్నారన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మహిళలకు మర్యాద దొరుకుడు మొదలైంది, లేకపోతే వెనకటి ప్రభుత్వంలో మహిళలకు ఏముండే వాళ్ళకు అని అన్నారు. రేవంత్ అన్న, నాగార్జున గారు డిఫమేషన్ వేసిండ్రు, నా ఇంటి మహిళలను వీళ్ళు అవమానించిండ్రు అని. ఫిల్మ్ యాక్టర్ నాగార్జున, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటన్నా, కొండా సురేఖ గారి కూతురే మమ్మల్ని వీళ్ళు హరాస్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిందన్న. ఇదే టెస్టిమోనీ అన్న. ఇంకా దీనికంటే పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్న. ఉమెన్స్ డిగ్నిటీ మీద లెక్చర్లు ఇచ్చే ఓ గౌరవనీయ ముఖ్యమంత్రి ఒకసారి పునః మీరే పరిశీలించుకుంటే క్లియర్ కట్గా కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందనేది అర్థమవుతుంది. ఫ్రీ ఆర్టీసీ బస్సెస్ పొందుతున్న మహిళలనే అడుగురు, మీరు చెప్తారు. నిజంగా చెప్పాలనంటే రేవంత్ అన్న, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ బడ్జెట్కి ఉపయోగపడేటట్టు లేదు, ప్రజలకు ఉపయోగపడేటట్టు అసలే లేదు. నిజంగా చెప్పాలనంటే ఓ మోరల్ సైన్స్ క్లాస్ చెప్తున్నట్టు ఉంది అసెంబ్లీ సెషన్లో. పదవి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మోరల్ సైన్స్ క్లాస్ పొద్దున చెప్తున్నావు, తర్వాత సాయంత్రం పూట మీ క్యాబినెట్ మంత్రులతో కూర్చొని ఏం చేస్తున్నావో తెలియదు కానీ మాస్ డయలింగ్ ఛాలెంజ్ తయారు చేస్తున్నావు కంప్లీట్గా. పొద్దుగల లేచేసరికి పాలసీలు ప్రజా వ్యతిరేకత పాలన కనిపిస్తున్నది కానీ ప్రజాపాలన ఏడ కూడా కనిపిస్తలేదు. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ 67,000 జాబ్స్ అని మీరు ఇది అంటున్నారు కదా, క్లియర్ కట్గా ఇప్పుడు కేటీఆర్ ఏమని అన్నాడు, మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, మీ దగ్గర అయింది, మీరు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి కొత్తవి పెట్టినుంటే కరెక్ట్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ మేమే ఇచ్చినాము అని అంటున్నారు. అంటే ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు ఏందనంటే, నేను ఇత్తనం నాటిన, చెట్టుకు నీళ్లు పోసిన తర్వాత మొక్కలు అవుతుంటే అందులో ఏమన్నా వస్తే దానికి గిరువులు అన్నీ వేసిన, పెస్టిసైడ్స్ కూడా వేసిన, కోతల టైంకి కాంగ్రెస్ వచ్చి కోతలు కోసింది అని అంటే అది కాంగ్రెస్ది అవుతుందా? కోతలు కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళు కోయలే. కోతలు కోసేటప్పుడు కేవలం సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇట్లా సెల్ఫీ తీసుకొని పోయారు కాంగ్రెస్ వాళ్ళు. కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి అది. దానికి మీ దగ్గర ఏదైనా ధీటైన జవాబు ఉంటే చెప్పుండ్రి, అమ్మ తోడుది చెప్తున్నాం, మీకు మద్దతు తెలుపుతాం. ఇవాళ బీఆర్ఎస్ అన్న ఇక నేను మాట్లాడేసిన, అదేదో ముఖ్యమంత్రి కూర్చొని అన్నట్టు మీ తరతరాల వారసత్వం అనుకుంటుర్రేమో, అది రేవంత్ రెడ్డి గారి కోసమే తయారైందేమో అని అనుకుంటుర్రేమో తెలంగాణ ముఖ్యమంత్రి పదవి. నేనే అని నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలే. హమ్ జీతింగే, జనతా కా మనోబల్ జీత్కే హమ్ ఫిర్సే ఆయంగే సర్కారమే అని చెప్పి చాలా మాట్లాడిన ప్రభుత్వాలు ఇన్నా కానీ నేనే వస్తా, ఇక రాను రాకపోతే ఏమవుతుందో అనేది ఒక భయం కూడా కూర్చుండిపోయింది. 2034 వరకు మీరు మాట్లాడితే మీరు ఇచ్చిన డేటాల మీద మాట్లాడరు రేవంత్ అన్న. లోన్ వేవర్ ఎంత ఇచ్చిర్రు? 26,000, 20,000, 31,000? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఎన్ని ఎకరాలు సాగు చేసిర్రు? అసలు అప్పేంత తెలంగాణది. మీ డూమ్స్డే థియేటర్ అయితే కాదు రేవంత్ అన్న. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు చూడు, నేనే రాముడిని, నేనే శివుడిని అని అలం మింగి బతుకుతున్నా. ఎందుకన్నా మింగేసేయి, మీకేం కాదే, మీ ప్రాణాలకు మేము ప్రాణం అడ్డ పెడతామే మీ రాజకీయ భవిష్యత్కి. ఒక్కటి నేను ఇది చేసినా అని చెప్పుకునేటట్టు ఉందా రేవంత్ అన్న ఈ 2.5 సంవత్సరాలలో? అన్న మనసు మీద మీరు చేయబెట్టుకోండి. మీరు వచ్చిన తర్వాత కనీసం ఒక 8 నెలల పాటు మేము ఒక్కటి విమర్శ కూడా మిమ్మల్ని చేయలే. టైం ఇవ్వాలా రేవంత్ రెడ్డికి అని చెప్పినాం. 1 year తర్వాత మేము పదును చేసి మాట్లాడడం మొదలెట్టినాం.
తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, మళ్ళీ మీరేం ఆలోచిస్తున్నారు అని అడుగుతున్నా.